అందరికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల నా తండ్రి, నా యేసయ్య, మీకే వందనాలు, మీకే స్తుతులు, స్తోత్రం నా తండ్రి. ఇంతవరకు మమ్మును ప్రభువా మీరు కాచి కాపాడినందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రం నా తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ యొక్క వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ నా తండ్రి యొక్క వాక్యం ద్వారా దర్శింపబడి మీ బిడ్డలతో మీరు తేటతేలుగా మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చిన్న మంద చిన్న మంద భయపడకుడి అని. అలాగనే చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఆమేన్. ఈడ వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభు చెప్తా ఉండు సంఘానికి ఏమనంటే, చిన్న మంద భయపడకండి, తండ్రికి ఇష్టమై ఉన్నది రాజ్యం ఇయ్యటానికి అని. ఈరోజు యేసు ప్రభు అంటున్న మాట, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని యేసు ప్రభు చెప్పాడు కదా. నిశ్చయముగా నా తండ్రి మీ మధ్యలోనూ ఉన్నాడు. కాబట్టి మీరు భయపడకండి. ఇప్పుడుస్తున్న పరిస్థితులు బట్టి, ఇప్పుడున్న ఈ యొక్క ప్రతికూల పరిస్థితులు బట్టి, శ్రమలను బట్టి, ఇబ్బందులు బట్టి మీరు భయపడకండి. దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడేమో ఒకసారి ఆలోచించండి ప్రార్థన చేసి. కాబట్టి భయపడకండి. చిన్నమంద మనకే చెప్పేది యేసు ప్రభు. చిన్నమంద మీరు భయపడకండి, రాజ్యం ఇయ్యటానికి దేవునికి ఇష్టమై ఉన్నది అని. కాబట్టి ఈరోజు నువ్వు నీతిమంతుడు, నీతిమంతురాలు కాబట్టి తండ్రికి ఇష్టమైన కుమారుడి నువ్వు. దేవునికి ఇష్టమైన కుమారుడివి, కుమార్తెవి. ఎందుకంటే తండ్రికి ఇష్టమై ఉన్నది నీకు ఆయన పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే కీర్తనలు 34:19 చదువుకుందాం. కీర్తనలు 34:19. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వానిని విడిపించును. ఆమేన్. ఈడ యేసు ప్రభు చెప్తున్న మాట, నీతిమంతులకు కలుగుతాయంట అనేకమైన ఆపదలు, కానీ వాటన్నిటి నుండి యెహోవా వానిని విడిపించును అని. మరలా ఈరోజు నువ్వు నీతిమంతుడిగా ఉండబట్టే నీకు ఆపదలు వచ్చేది, ఆ కష్టం వచ్చింది, ఆ నిందొచ్చింది, ఆ అవమానం వచ్చింది. లేకుంటే రావు. ఎందుకో తెలుసా? నువ్వు యథావిధిగా అందరిలాగా నువ్వు జీవిస్తే నీకు శ్రమలు రావు, నిందలు రావు, అవమానాలు రావు, ఇబ్బందులు రావు. కానీ వస్తాయి. వచ్చినా కానీ దానికి వేరు. కానీ యేసు ప్రభువులో ఉన్నప్పుడు రావటం అది వేరు, లోకానుసారంగా ఉన్నప్పుడు అవి రావటము అది వేరు. కాబట్టి నువ్వు యేసు ప్రభువులో ఆయన రక్తంలో నీ పాపములన్నీ కడిగి వేసుకున్నావు కాబట్టి, యేసు ప్రభు తన రక్తం ద్వారా నిన్ను పరిశుద్ధపరిచి నీతిమంతునిగా మార్చాడు కాబట్టి నీకు ఆపదలు వస్తున్నాయి. కాబట్టి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభు నిన్ను నీతిమంతునిగా మార్చాడు కాబట్టే నీకు ఆపదలు వస్తున్నాయి అని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇరుకు మార్గమున ప్రవేశించండి, అది జీవానికి వెళ్తుంది. విశాలమైన మార్గం నరకానికి వెళ్తుంది. కాబట్టి మనం ఇరుకు మార్గంలో వెళ్తున్నాం కాబట్టే మనకు ఆపదలు వచ్చేది, శ్రమలు వచ్చేది, ఇబ్బందులు వచ్చేది. లేకుంటే రావు. యేసు ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టే నీకు ఇబ్బందులు వచ్చేది, శ్రమలు వచ్చేది, లేకుంటే రావు. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకో,
నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నిన్నెప్పటికి నీ చెయ్యి విడవడు. హల్లెలూయా! ఎప్పటికి నీ చెయ్యి విడవడు. శ్రమలోనైనా, శోధనలోనైనా, ఆపదలోనైనా, నువ్వు పడిపోయిన ఆ స్థితిలోనైనా నా దేవుడు నీ చెయ్యి పట్టుకొనే ఉన్నాడు. ఆయన నీ చెయ్యి పట్టుకొని నా ప్రభువు పైకి లేపుతూనే ఉన్నాడు యేసు నామములో. హల్లెలూయా! కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు మనకు తోడై ఉన్నాడు. యేసు ప్రభు మన చెయ్యిని పట్టుకొని మనల్ని నడిపిస్తున్నాడు. మనము ఆయనకు ఇష్టమైన కుమారులము, కుమార్తెలము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.